యాదాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా సాగుతోంది. దుమ్ముగూడెం మండలం చిన్నబండి రేవులో ఈ ఆలయాన్ని గ్రామస్తులు నిర్మించారు. 3 రోజులుగా వేద పండితులు వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన విశేషాలను వివరిస్తున్న ఆలయ పండితుడితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్లో ఉన్నటువంటి బండేరేవు గ్రామంలో శ్రీకృష్ణుడి దేవాలయం అయితే నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టగా అయితే వేదోచ్చరణలతోటి వేద మంత్రాలతోటి పురోహితులు అయితే ఇక్కడికి వచ్చారు. వేద మంత్రాలతో ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా పూజలు నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం అయితే ఇక్కడ అన్ని పూజలు పూర్తయిన తర్వాత విగ్రహ ప్రతిష్ట అయితే చేయబోతున్నారు. ఆ విగ్రహ ప్రతిష్టకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనతో పాటు పూజారి ఉన్నారు. ఆ పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూజారి గారు చెప్పండి, విగ్రహ ప్రతిష్ట ముందు ఎటువంటి పూజలు చేస్తారు, ఎలా ఉంటుంది అసలు ఈ యొక్క ఆలయ ప్రతిష్ట? భక్త మహాశైలందరికీ కూడా ఈ యొక్క శ్రీ సంతాన వేణుగోపాల సత్యభామ రుక్మిణి సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క మరియు గ్రామ దేవత ముత్యాలమ్మ దేవత, అదేవిధంగా శీతలమాయి బొడ్డురాయి, దాన్ని నాభిశిల అంటారు. ఈ యొక్క 3 రోజులు ఈ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడానికి చిన్నబండిరేవు గ్రామం దుమ్ముగూడెం మండలంలో ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవాలయం. గతంలో ఈ యొక్క ఆలయాన్ని గత 5-6 సంవత్సరాల క్రితమే నిర్మాణం చేయడం జరిగింది. ఈనాటికి ఇంతటి మంచి గొప్ప సదవకాశం ఈ యొక్క రోహిణి నక్షత్రంలో 3వ నెల 2024 10:20 జరగబోయేటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమానికి రుక్మిణి సమేత సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి వారు, వేణుగోపాల స్వామి వారు, అదేవిధంగా గ్రామ దేవత నవదుర్గా భవాని, మాతృస్వరూపిణి అయినటువంటి జగన్మాత ముత్యాలమ్మ వారు, అదేవిధంగా గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడటానికి మనిషికి బొడ్డు ఎలాంటిదో గ్రామానికి బొడ్డురాయి అలాంటిది అయినటువంటి గ్రామ దేవత ప్రతిష్టా కార్యక్రమాన్ని చేయటానికి గ్రామంలో ఉన్నటువంటి భక్త మహాశైలందరూ కూడా గొప్ప సహకారాలు అందించి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు అగ్నిహోమం నిర్వర్తిస్తున్నారు. అగ్నిహోమం దేనికి ప్రతీక? శ్రీకృష్ణుడి ఆలయ ప్రతిష్టాపనలో విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు కదా, దీనికి ఎలా మీరు దీని స్పష్టత? ఈ యొక్క అగ్నిదేవుడు అంటే ముందు మనకు కావలసినటువంటి అగ్నిదేవుడు, ప్రతిదీ కూడా అగ్ని కనుక సూర్యరశ్మి కనుక లేకపోతే మనకు జీవనం ఉండదు, ఉదయం అనేది రాత్రి అనేది ఉండదు. ఆ సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం కనుక ఆయన స్వరూపంలో ఉన్నటువంటి సూర్యచంద్రుడు ఇద్దరు కూడా అగ్ని సమానులైనటువంటి వాళ్ళు. శ్రీ పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి వారికి పాదసేవకుడుగా ఉంటూ ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు ఈ ప్రాంతాల్లో అనేక చోట్ల, అంటే దాదాపుగా ఈ ప్రాంతంలో పెరగళ్లపల్లి, సూరవీడు, విజయపుర కాలనీ, చర్ల శివాలయము, అదేవిధంగా ఏదరగుట్ట అమ్మవారి సమ్మక్క సారక్క గుడి, ఇట్లాగే ఏనుకూరు టేకులపల్లి మండలాల్లో భగవంతుడు అనుగ్రహంతో భక్తులు ఇచ్చిన అవకాశంతో ఈ ప్రతిష్ట కార్యక్రమాలు చేస్తూ సర్వే జన సుఖినో భవంతు, అందరూ చక్కగా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్య గౌశల్యాలతోటి తొలతూగుతూ ఉండాలని చెప్పి ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు మేము తలపెట్టి వాళ్ళతో చేయిస్తూ భక్తి ముక్తిని వారికి ప్రసాదించాలని సర్వదా ప్రతిష్టగా వింపబడుతున్న దేవతామూర్తులందరినీ కూడా కోరుకుంటున్నాము. ఏదైనప్పటికీ బండిరేవులో నెలకొల్తున్నటువంటి ఏదైతే శ్రీకృష్ణుడి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట అయితే జరగబోతుంది. ఇదే విధంగా ఇక్కడ ఆయురారోగ్యాలతో అంతా కూడా సుభిక్షాలతో జనులంతా కూడా సంతోషంగా ఉండడం కోసం ఈ యొక్క కార్యక్రమాలు అయితే నిర్వర్తిస్తున్నాం. అటువైపు బొడ్రాయిని కూడా ఏర్పరచబోతున్నాం అని చెప్పి పండితులు అయితే చెప్తున్నారు. వేద మంత్రాలతో పురోహితులతో అయితే అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుంది. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NSTV, ఖమ్మం జిల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.